అల్లు అర్జున్ ఓన్లీ టాలీవుడ్ బాలీవుడే కాదు హాలీవుడ్లో కూడా మన రేంజ్ ఏంటో చూపించాలి, హాలీవుడ్లో కూడా రాణించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గర్వంగా షేర్ చేస్తూ ఉన్నారు. సో మనందరికీ తెలుసు కోకాపేట్లో అల్లు సినిమాస్ని ఓపెన్ చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఆ తర్వాత మాట్లాడుతున్న క్రమంలోని అల్లు అర్జున్ గారి గురించి, అల్లు అరవింద్ గారి గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. సో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు కాదు, స్టిల్ ఇప్పటికి కూడా ఒక మంచి సినిమా అభిమాని అన్నమాట. సో అప్పట్లో ఏంటంటే లారీలో వనపర్తి వెళ్ళి మరి నేను సినిమాలు చూసేవాడిని, సినిమాలు అంటే నాకు అంత పిచ్చి అని చెప్పేసి కూడా ఆ విషయాన్ని కూడా షేర్ చేసుకున్నారు. సో అప్పట్లో కృష్ణ గారన్నా, ఆయన యాక్టింగ్ అన్నా కూడా, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అయినా కూడా నాకు చాలా ఇష్టం. సో ఇప్పటికీ అనే సినిమాలు ఏవైనా వచ్చినా కూడా నేను ఖచ్చితంగా టీవీలో చూస్తాను అని చెప్పేసి అండ్ అల్లు అర్జున్ గారి గురించి మాత్రం చాలా గొప్పగా షేర్ చేసుకున్నారనమాట. సో ఇలాంటి ఒక యాక్టింగ్ చేసేటటువంటి వ్యక్తులు చాలా రేర్గా ఉంటారు. సో మరి అల్లు అర్జున్ గారు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా అల్లు సినిమాస్ అనేది ఒక ఎమోషన్ లాంటిది. అండ్ సినిమా ఎంత బాగా తీసినా కూడా దాన్ని చూడడానికి సరైనటువంటి స్క్రీన్ లేకపోతే వృధా అయిపోతుంది. సో ఈ విధంగా అల్లు సినిమాస్ అనేది అంచెలంచెలుగా ఎదగాలి, మన రాష్ట్రంలోనే కాకుండా దేశం, మన ఆల్ ఇండియా రేంజ్లో కూడా మంచి గుర్తింపు సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా అల్లు అర్జున్ గారు ఇప్పుడు మన టాలీవుడ్లో కావచ్చు, హాలీవుడ్లో కావచ్చు, ఇండియా వైడ్గా మంచి పేరైతే సంపాదించుకున్నారు. ఒక బెస్ట్ యాక్టర్గా ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. కాకపోతే ఇక్కడనే కాదు, హాలీవుడ్ రేంజ్లో కూడా మనం రాణించాలి. సో అవతార్ లాంటి సినిమాలు, జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు మనం కూడా తీయాలి. మన తెలుగు సినిమా సత్తా ఏంటనేది ఆల్రెడీ మనము అరుంధతి కావచ్చు, లేకపోతే అలాంటి రోజుల నుంచి బాహుబలి లాంటి సినిమా రేంజ్ వరకు ఎన్ని గొప్ప సినిమాలు చూసాము. ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమాలు ఎంత మంచి గుర్తింపు సాధించాయి. సో ఇలాంటి సినిమాల్ని ఇంకా తీసి మన సినిమాలు కూడా అవతార్ లాంటి ఆ సినిమాల్ని కూడా బీట్ చేసే విధంగా చెయ్యాలి. సో అలాంటి ఒక టెక్నాలజీ కూడా వస్తుంది. మన తెలుగు సినిమాలు ప్రతి ఒక్క టెక్నాలజీని కూడా అద్భుతంగా యూజ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఒక వేదిక మీద మన రేవంత్ రెడ్డి గారు అయితే చాలా గర్వంగా షేర్ చేసుకుంటారు. సో అదేవిధంగా కృష్ణానగర్ అంటే ఎవరు కూడా చిన్న చూపు చూడకండి. గొప్ప సినిమాలు తీసిన వాళ్ళు ఎంతోమంది గొప్ప మహానీయులు ఆ ఏరియాలో ఉన్నారు. సో మరి మనము సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా సహకరించాలి. సో ప్రభుత్వానికి వాళ్ళు సహకరిస్తారు, ప్రభుత్వం వాళ్ళకు కూడా ఖచ్చితంగా సహకరిస్తుంది. ఇంకా గొప్ప సినిమాలు తీయాలి అని చెప్పేసి కూడా ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ కూడా ఒకప్పుడు మనం చూసాము పుష్ప 2 సినిమా అప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి. సో కొంతమంది ఆ ఒక ఇష్యూని కూడా బయట తీసుకొస్తూ అప్పుడేమో అరెస్ట్ చేసావు, ఇప్పుడేమో గొప్పగా పొగుడుతున్నావా అని చెప్పేసి కొంతమంది మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చేస్తూ ఉన్నారు. బట్ ఏది మాట్లాడినా కూడా ఈ ట్రోల్స్ అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. బట్ వాటి ఎవరిని కూడా పట్టించుకోరనమాట. బట్ అల్లు సినిమాస్ అనేది ఒక గొప్ప ఇనాగ్రేషన్ అనమాట. చాలామంది ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మాకు అల్లు అర్జున్కి కూడా ఈ విధంగా అల్లు సినిమాస్ ఉంది అని గర్వంగా చెప్పుకుంటూ మేము అక్కడికి వెళ్ళి సినిమాలు చూస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట. బట్ ఏదేమైనప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి గురించి ఇంత గొప్పగా చెప్పడం, సో ఆ వీడియో అనేది చాలా వైరల్ అవుతూ వస్తుంది. మరి అల్లు అర్జున్ గారి పైన రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ మాటల పైన మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.